ఎన్టీఆర్ అంటే మనకు చెప్పని అవసరం లేదు. ఇప్పట్లో ఉన్న హీరోలల్లో మెయిన్ మన ఇండియాకే హీరో అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మన సింహాద్రితో మన టాలీవుడ్ను షేక్ చేసిండు, దేవరతో మాత్రం ఇండియాని షేక్ చేస్తాడు, త్రిబులాతో ఇంటర్నేషనల్ షేక్ చేసిండు. కాబట్టి దేవర పక్కా ఇండియాని మాత్రం పక్కా షేక్ చేస్తుంది భయ్య. ఎన్టీఆర్ అంటే అప్పట్లో ఒక డైలాగ్స్ అమ్మతోడు అడ్డంగా నడికేస్తా అని అంటుండే చూడు, ఆ డైలాగులు వేరే ఉంటుండే. ఆ సాంబా అప్పట్లో ఆంధ్ర వాళ్ళకు ఒక 10 lakhs పీపుల్స్ వచ్చారు భయ్య. ఒక సీఎంకు కానీ ఒక పీఎంకు కానీ రాని క్రౌడ్ ఎన్టీఆర్కి ఉంది. అదే క్రౌడ్ పక్కా దేవరా తెస్తుంది. ఎందుకంటే ఆ షిప్లో ఫైట్స్ కానీ ఆయన చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇది ఒక దీని ముందు ఫెయిల్యూర్లు ఉన్నాయి కదా, వర్కౌట్ అవుతుంటావు మరి. ఇప్పుడు 4 సినిమాలు పాస్ అయినావు, దానికి ఏమంటావు మరి? తర్వైన హ్యాట్రిక్ కొట్టేసిండు. ఈరోజు ఏందో అనేది ఇండస్ట్రీనా? ఈరోజు ఏంది అనేది ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ కూడా గట్టి ఫామ్లో ఉన్నాడు. ఖచ్చితంగా కొరటాల అంటే కథ మాత్రం డిఫరెంట్గా తీస్తాడు. కాబట్టి కథ ఇంపార్టెంట్ మనకు. కథ మాత్రం గట్టిగా ఉందనుకో, సినిమా మొత్తం ఇండియా బౌండరీస్ అన్నిటి దాటేస్తారు పక్కా. థ్యాంక్ యూ. బాగుందంట అయితే పక్కా బాగుంటుంది భయ్. ఆ సినిమా పోస్టర్ చూడగానే నాకు ఇది ఒక పెద్ద ఇండియన్ టైటానిక్ అనిపించింది నాకైతే. పక్క టైటానిక్ లెక్క కూడా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మినిమం ఒక లేదు అనగా ఇప్పుడు 1200 కోట్ల మార్కెట్ ఉంది ఎన్టీఆర్కు. పక్క 1000 కోట్ల మార్కెట్ పక్క వస్తుంది సినిమాకు. ఒక బ్లాక్ బస్టర్ పక్క ఎన్టీఆర్కు.